సామాన్యులకు ఆహార భద్రత చట్టం 2013పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం, ఇంటింటికి ఉచిత బియ్యం పంపిణీ వంటి వాటిపై చర్చించారు. తాము తనిఖీ చేసిన సమయంలో మనూరులోని అంగన్వాడీ సెంటర్కు సరుకులను సక్రమంగా సరఫరా చేయడం లేదన్న విషయం దృష్టిలోకి వచ్చిందని, ఇటువంటి పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టంలో అంతర్గత సమస్యల పరిష్కార విధానం కూడా చెప్పడం జరిగింది. అంటే మీరే అధికారులుగా మీరు ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటటువంటి అధికారం మీకు ఇచ్చిన కన్సర్న్ డిపార్ట్మెంట్ పీడిఎస్ ఉంటే ఈసీఎస్ఓ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంఆర్ఓ దాకా, మీ దగ్గర ఉంటే సూపర్వైజర్ దాకా ఆ సమస్యను పరిష్కరించేటటువంటి అధికారాన్ని మీకు ఇచ్చి ఏమి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించినట్లేదు. మేము ఇండేట్ పంపించడం కానీ మాకు గుడ్డు రాలేదు సార్, మాకు బియ్యం రాలేదు, మాకు పప్పు లేదు, మాకు నూనె లేదు, మేమేం చేస్తాం సార్ అధికారులు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఆ విషయాన్ని ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఉండేటటువంటి విజిలెన్స్ కమిటీకో ఇక్కడ ఉండేటటువంటి డీజీఆర్